Fifth class first unit English activity 8 preparation of a poster. Observe the following poster. Admissions are open for 2020. మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ దిగువమెట్ట. సినిమా కోసం కానీ లేదా వ్యాక్సినేషను, పల్స్ పోలియో ప్రోగ్రాము, నెక్స్ట్ స్కూల్స్ పబ్లిసిటీకి వాల్ పోస్టర్స్ వేస్తూ ఉంటారు కదా, గోడ మీద అంటిస్తూ ఉంటారు. సో ఇలాంటి పోస్టర్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి, అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ 2022. ఓకే, 2020కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ దిగువమెట్ట ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఈ పోస్టర్ ప్రింట్ చేయించారు. ఏంటి చూడండి, నాలెడ్జ్ ఈజ్ పవర్, ఎన్రోల్ నౌ. సో టైటిల్ ఏంటి, ఈ పోస్టర్ యొక్క టైటిల్ ఏంటి అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎన్రోల్ నౌ అంటే మీ పిల్లల్ని అడ్మిషన్ చేయించండి. వి ప్రొవైడ్ అంటే మా స్కూల్లో మేము ఏం కల్పిస్తున్నాము, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ యూనిఫామ్స్, ఫ్రీ మిడ్ డే మీల్స్, ఫ్రీ స్కూల్ సప్లైస్. ఓకే, ఫ్రీ స్కూల్ సప్లైస్, యూనిఫామ్స్, నెక్స్ట్ బ్యాగ్స్, టీఎల్ఎం కానీ, నెక్స్ట్ ఫ్రీ ఫుడ్, కంప్యూటర్స్, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇన్ అడిషన్ వీటికి తోడుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్, లైబ్రరీ ఫెసిలిటీ, డిజిటల్ ఎడ్యుకేషన్, ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంటరాక్టివ్ లెర్నింగ్, ఇండివిజువల్ అటెన్షన్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, నెక్స్ట్ గ్రూప్ peer learning. We assure the best future to your children. Contact 9440 * the Headmaster MPPS దిగువమెట్ట. ఓకే, వి అష్యూర్ మేము మీకు హామీ ఇస్తున్నాము మీ పిల్లలకి బెస్ట్ ఫ్యూచర్, మంచి భవిష్యత్తు ఇస్తామనేసి. ఓకే, ఇది పోస్టర్. Now answer the following questions. What is the heading of the poster? So poster యొక్క హెడ్డింగ్ ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది. ఫ్రీ స్కీమ్స్ ప్రొవైడెడ్ ఇన్ ద స్కూల్ అంటే మనకు ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ మిడ్ డే మీల్స్, ఫ్రీ స్కూల్ సప్లయన్సెస్, ఇవన్నీ కూడా. సో ఫ్రీ స్కీమ్స్ అన్ని మనం మెన్షన్ చేయాలి. వాట్స్ ద పర్పస్ ఆఫ్ పోస్టర్? ఈ పోస్టర్ యొక్క పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి అంటే అడ్మిషన్స్ కోసం అనమాట. వాట్ ఇట్ ద స్కూల్ అష్యూర్? సో స్కూల్ మనకి ఏం హామీ ఇస్తుందంటే ద స్కూల్ అష్యూర్, ఇక్కడ వి అష్యూర్ అని ఉంది కానీ ద స్కూల్ అష్యూర్ బెస్ట్ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్ అనేసి లాస్ట్ లైన్లో ఉంది కదా, అది రాయాలి. వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఇన్ ద స్కూల్ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, లైబ్రరీ ఫెసిలిటీ, డిజిటల్ ఎడ్యుకేషన్, ఓవరాల్ డెవలప్మెంట్. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ మనము మెన్షన్ చేయాలి లాస్ట్ క్వశ్చన్కి. ఓకే, now work in groups, prepare a poster on hand wash program. The following hints are helpful in writing your poster. Children have to write a poster on their own about hand wash program. పిల్లలు హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ గురించి ఒక పోస్టర్ తయారు చేయాలి. దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు చూడండి. ద పోస్టర్ షుడ్ కంటైన్ షార్ట్ సెంటెన్సెస్, ఫ్రేజెస్ అండ్ గేమ్స్, లైబ్రరీ ఎడ్యుకేషన్, అట్లా షార్ట్ సెంటెన్సెస్లో ఉండాలి సెంటెన్సెస్. అండ్ ఐ క్యాచీ లేఅవుట్ అంటే చూడగానే పోస్టర్ని అట్రాక్ట్ అయ్యేటటువంటి పిక్చర్స్ పెట్టాలి. క్యాచీ స్లోగన్, పైన మనకు నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు కదా, అలాంటి స్లోగన్స్ ఏదైనా క్యాచీ స్లోగన్ పెట్టాలి. అటెన్షన్ గ్రాబింగ్ పిక్చర్స్, ఫైనల్ మెసేజ్ అండ్ అడ్రస్సర్. సో ఫైనల్గా మెసేజ్ ఇచ్చేసి అడ్రస్ చేయాలన్నమాట. హింట్స్ ఫర్ యూ, సో ఎప్పుడు ఈ హ్యాండ్ వాష్ డే అనేది మనం మెన్షన్ చేయాలి, 15th October. సో హ్యాండ్ వాష్ ఎలా చేయాలి చూడండి. వెట్ హ్యాండ్స్, ఫస్ట్ చేతులు తడుపుకొని, అప్లై సోప్, వాష్ అట్లీస్ట్ 20 seconds, రిన్స్ వెల్, డ్రై విత్ టవెల్. అట్లీస్ట్ 20 seconds పాటు సోప్తో కానీ లేకుంటే హ్యాండ్ వాష్ జెల్తో కానీ బాగా రిన్స్ అంటే దుద్దుకునేసి తర్వాత వాష్ చేసి టవల్తో తుడుచుకోవాలి. ఇదంతా కూడా మనకి చేసి పెట్టాలి. స్లోగన్ క్లీన్ హ్యాండ్స్ ఆర్ సేఫ్ హ్యాండ్స్, అలాంటి అడ్రస్ అనేది మెన్షన్ చేస్తూ ఇక్కడ కింద పోస్టర్స్ తయారు చేయాలి. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 9 రైటింగ్. వన్స్ మల్లికాస్ బ్రదర్ నందు గోట్ ఏ ఫీవర్ అండ్ రోట్ ఏ లీవ్ లెటర్ టు హిస్ క్లాస్ టీచర్ హెరిటేజ్. ఒకసారి మల్లిక వాళ్ళ బ్రదర్ నందుకి ఫీవర్ అంటే జ్వరం వచ్చింది, లీవ్ లెటర్ రాశారు క్లాస్ టీచర్కి. ఇలాగ రాశారు, ఏంటి చూడండి. లీవ్ లెటర్, ఎప్పుడైనా సరే మనం లీవ్ లెటర్ రాసేటప్పుడు వీ హ్యావ్ టు రైట్ ద ప్లేస్ అండ్ డేట్. ఓకే, 20th July 2020 దిగువమెట్ట. టు ద క్లాస్ టీచర్ 4th class MPPS దిగువమెట్ట. సర్, యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐఎమ్ unable to attend school for 2 days. Kindly grant me leave from 20 to 21. ఓకే, సో ఇక్కడ మీకు క్లాస్ టీచర్ మేడం అయితే మ్యామ్, సార్ అయితే సార్ పెట్టేసి, సో ఫీవర్తో బాధపడుతున్నాను, 2 daysకి లీవ్ కావాలి, 20, 21 ఈ 2 days కావాలి, థ్యాంక్ యూ అని పెట్టి యువర్స్ ఒబీడియంట్లీ నందు 4th class roll number 12. ఓకే, సో ఎవరు రాస్తున్నామని తెలియాలంటే నేమ్, క్లాస్ అండ్ రోల్ నెంబర్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, నౌ రైట్ ఏ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్ ఆస్కింగ్ ఫర్ లీవ్ ఫర్ 1 day యాజ్ యూ హ్యావ్ టు అటెండ్ ఏ మ్యారేజ్ ఫంక్షన్. ఏ లెటర్ అప్లయింగ్ ఫర్ లీవ్. ఓకే, ఇట్లయినా రాయొచ్చు, లీవ్ లెటర్ అయినా రాయొచ్చు. డేట్ అండ్ ప్లేస్, ఎక్కడి నుంచి అయితే ఎప్పుడైతే రాస్తారో ఆ డేట్ అండ్ ప్లేస్. టు ద క్లాస్ టీచర్ యువర్ స్కూల్ నేమ్ అండ్ యువర్ విలేజ్ నేమ్. యాజ్ ఐఎమ్ గోయింగ్ టు మై బ్రదర్స్ మ్యారేజ్ ఐ కాంట్ అటెండ్ స్కూల్ ఫర్ 1 day. కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఫర్ టుడే. సో ఇక్కడ ఏ రోజైతే డేట్ మెన్షన్ చేస్తున్నామో ఆ రోజుకి ఒక రోజుకి మాత్రం లీవ్. థ్యాంకింగ్ యూ యువర్స్ ఒబీడియంట్లీ అని మీ నేమ్, క్లాస్, రోల్ నెంబర్ రాయాలి. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 10 లిసనింగ్ అండ్ రెస్పాండింగ్. రీడ్ అవుట్ ద కాన్వర్జేషన్ అండ్ ఎనాక్ట్ ద రోల్ ప్లే. ఓకే, ఈ కాన్వర్జేషన్ స్టూడెంట్స్ ఎనాక్ట్ చేయాలి.
one as Ranga and second as Mallika. Ranga, hi Malli, how are you? Mallika, hello Ranga, I am fine. How about you? Ranga, I am fine, thank you. What are you doing? Mallika, I am painting a picture. Ranga, wow, it's beautiful. How realistic it is. Mallika, thank you Ranga. I wonder if you could come to school. ఓకే, ఇంత బ్యూటిఫుల్గా పిక్చర్స్ వేస్తున్నావు, నువ్వు స్కూల్కి వస్తే బాగుంటుంది అనేసి రంగా అన్నారు. ఇంకా ద పాత్ టు ద స్కూల్ ఈస్ టూ అన్ఈవెన్ అండ్ రాకీ ఫర్ మీ టు గెట్ డౌన్ దిగడానికి అన్ఈజీగా ఉంటుందంటే వడ్డు అంకుల్ ఆంట్ సేస్. అంటే అంకుల్ ఆంట్ అంటే ఇక్కడ మల్లికాస్ ఫాదర్ అండ్ మదర్. సో మీ ఫాదర్ అండ్ మదర్ ఏం చెప్తారంటే, యు నో మై పేరెంట్స్ కాంట్ క్యారీ మీ ఆల్ ద వే టు స్కూల్ ఎవ్రీ డే. ప్రతిరోజు మా పేరెంట్స్ నన్ను మొయ్యలేరు కదా అంటే, బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్. ఒకవేళ వీలైతే నువ్వు రావాలని అనుకుంటున్నావు, ఓకేనా అనేసి రంగా అడిగాడు. అఫ్ కోర్స్ ఐ టు వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, ప్లే గేమ్స్, వీఆర్ ఏ యూనిఫామ్ అండ్ లర్న్ న్యూ థింగ్స్. ఓకే, ఇవన్నీ నాకు కూడా చేయాలని ఉంటుంది కదా అంటే, డోంట్ వరీ మళ్ళీ, ఐ విల్ టాక్ టు అవర్ హెడ్ మాస్టర్, డెఫినెట్లీ యూ విల్ కమ్ టు స్కూల్. థ్యాంక్ యూ రంగా, వెయిటింగ్ ఫర్ ద డే. ఖచ్చితంగా హెడ్ మాస్టర్తో మాట్లాడి నువ్వు స్కూల్కి వచ్చేలాగా చేస్తానంటే ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నానని మల్లిక చెప్తుంది. దిస్ ఇస్ ద కాన్వర్సేషన్. నెక్స్ట్ యాక్టివిటీ 11, స్పీక్ ఆన్ ద ఫాలోయింగ్. ఓకే, ఈ పైన జరిగిన కాన్వర్జేషన్ తర్వాత వీళ్ళంతా ఒక డిస్కషన్ ఏంటి, అట్ లాస్ట్ మల్లిక కుడ్ రీచ్ స్కూల్, ఇమాజిన్ హౌ హర్ స్కూలింగ్ కుడ్ బీ. సరే, లాస్ట్కి మల్లిక స్కూల్కి వచ్చింది. తన స్కూల్కి వచ్చిన విధానం ఎలాగుంటుందో ఆలోచించండి. డూ యూ హ్యావ్ ఏ ర్యాంప్ ఇన్ యువర్ స్కూల్? ఇఫ్ నాట్, హౌ వుడ్ యూ మేక్ ఇట్ పాసిబుల్? మీ స్కూల్లో ర్యాంప్ ఉందంటే, వీల్ చైర్స్ లాంటివి ఎక్కడానికి స్లోప్ లాగా ఉంటుంది కదా ర్యాంప్, అది ఉందా? ఇఫ్ నాట్, ఒకవేళ అట్లా లేకపోతే స్టెప్స్ అవి ఎక్కడాలంటే ఎట్లా పాసిబుల్గా ఉంటుంది డిస్కస్ చేయండి. వైల్ యు ఆర్ ప్లేయింగ్ ఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ బాయ్ కమ్స్ టు యూ, హౌ డు యూ ఇన్క్లూడ్ హిమ్ ఇన్ యువర్ ప్లే? నువ్వు ఆడేటప్పుడు అంటే ఫిజికల్ ఏబుల్డ్ పిల్లలు వస్తే నువ్వు వాళ్ళని ఆటలో ఎలా జాయిన్ చేసుకుంటావు? వైల్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ బస్, యూ సీ ఏ ఉమెన్ స్టాండింగ్ విత్ ఎ కిడ్ ఇన్ యర్ ఆర్మ్స్, క్యాన్ యూ డూ సంథింగ్ టు హెల్ప్ హర్? నువ్వు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఒక ఆవిడ వాళ్ళ బిడ్డను ఎత్తుకునేసి నిల్చుకొని ఉందనుకో, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తావా? సో ఇవన్నీ పిల్లలు ఆన్ దేర్ ఓన్ డిస్కస్ చేయాలన్నమాట. పిల్లలు వాళ్ళ వ్యూస్ చెప్పాలా. ఓకే, లిజనింగ్ ఇన్పుట్, లిజన్ టు ద కాన్వర్జేషన్ అండ్ ఎనాక్ట్ ద రోల్ ప్లే. కాన్వర్జేషన్ వాస్ రంగా అండ్ మల్లిక అండ్ సెకండ్ కాన్వర్జేషన్ వాస్ బిట్వీన్ రంగా అండ్ హెడ్ మాస్టర్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రంగా. ఐ హ్యావ్ కమ్ టు యూ టాక్ టు అబౌట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మల్లిక. నేను మల్లిక గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే, అబౌట్ మల్లిక? ఓ ఐ నో హర్, షీ కాంట్ కమ్ టు స్కూల్, కెన్ షీ? మల్లిక స్కూల్కి రాలేదు కదా? రంగా, ఎస్ సార్, షీ యూస్ ఎ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్ బట్ షీ కాంట్ రీచ్ స్కూల్ అట్ ద పాత్ ఈస్ రాకీ అండ్ ఈవెన్. రాళ్లతో చదునుగా లేదు కాబట్టి రోడ్డు రాలేదు వీల్ చైర్లో. ఇట్స్ ట్రూ, నిజమే. ఐ విష్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లిక. మల్లిక కోసం మనం రోడ్డుని లెవెల్ చేద్దాం సార్, దారిని అనేసి అంటే, దాట్స్ ఎ గుడ్ ఐడియా రంగా. ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు ఎడ్యుకేషన్, దట్ ఇన్క్లూడ్స్ మల్లిక యాజ్ వెల్. అందరికీ చదువుకునే హక్కు ఉంది, మల్లిక కూడా ఇది వర్తిస్తుంది అనేసి హెడ్ మాస్టర్ అన్నాడు. రంగా, గ్రేట్ సార్, అట్ ఎనీ కాస్ట్ వీ షుడ్ బ్రింగ్ మల్లిక టు స్కూల్. ఎలాగైనా సరే, అట్ ఎనీ కాస్ట్, ఎలాగైనా సరే మల్లికను స్కూల్కి తీసుకురావాలి. షూర్ రంగా, టుమారో ఐ విల్ డిస్కస్ విత్ ద పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ అండ్ మేక్ అరేంజ్మెంట్స్ దట్ మల్లిక కుడ్ రీచ్ స్కూల్. ఓకే, నేను రేపే పేరెంట్స్ మీటింగ్ని అరేంజ్ చేసి మల్లిక స్కూల్కి వచ్చేలాగా చూస్తాను. రంగా, థ్యాంక్ యూ సార్. హెడ్ మాస్టర్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మై డియర్. సో బేస్డ్ ఆన్ ద అబోవ్ కాన్వర్జేషన్, ది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వీ హ్యావ్ టు ప్రిపేర్. సో పైన ఉన్న కాన్వర్జేషన్ బట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలి. రంగా కేమ్ టు ద హెడ్ మాస్టర్ టు టాక్ అబౌట్ మల్లిక. ఆల్ కుడ్ గెట్ టుగెదర్ టు లెవెల్ ద పాత్. ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు ఎడ్యుకేషన్. వీ షుడ్ బ్రింగ్ మల్లిక టు స్కూల్, Ranga insisted. The headmaster decided to discuss with the parents monitoring committee. Activity 13, language game. Title of the game is roll and respond. Required time 15 minutes. Material needed dice and beads. ఓకే, ఇలాంటి డైస్ తీసుకునేసి లేదా ఏదైనా బీడ్స్తో రోల్ అంటే స్టూడెంట్స్ టర్న్గా ఆడాలన్నమాట. ఒకసారి నువ్వు ఒకసారి నేను అలాగా టర్న్స్ వైజ్గా ఆడుకుంటూ 15 minutesలో గేమ్ ఇది. చూడండి, మేక్ ద స్టూడెంట్స్ ఫార్మ్ గ్రూప్స్ ఫర్ అట్లీస్ట్ 4 students ఈచ్. ఈచ్ గ్రూప్లో 4 students ఉండేలాగా 2 groups తయారు చేయాలి, అంటే టోటల్ 8 ఉంటారు. ఆస్క్ 1 student టు రోల్ ద డై ఆర్ డైస్ అండ్ రీడ్ ద నెంబర్. సో ఒక గ్రూప్లో ఉండే ఒక స్టూడెంట్ డైస్ వేసి దానిపైన ఉండే నంబర్ చెప్తారు, 4, 3 అలాగా. లెట్ ద అదర్ చిల్డ్రన్ ఆస్క్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద గ్రిడ్ విత్ ద నంబర్ ఆన్ ద డైస్. ఓకే, సో కింద ఉన్నటువంటి ఈ గ్రిడ్ పైన ఏ నెంబర్ వచ్చి ఉంటుందో ఆ నెంబర్ పైకి ఆ స్టూడెంట్ బీట్స్ తీసుకెళ్ళి పెడతాడనమాట.
లెట్ ద పార్ట్నర్ రెస్పాండ్ టు ద క్వశ్చన్. సపోజ్ 3 నెంబర్ వచ్చింది అనుకోండి, ఈ గ్రూప్ దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఈ గ్రూప్లో ఉన్నటువంటి క్వశ్చన్ అదర్ గ్రూప్ వాళ్ళు అడుగుతారనమాట, పార్ట్నర్ అడుగుతాడు. మేక్ ఎవ్రీ స్టూడెంట్ టేక్ టర్న్స్, రోల్ ద డైస్ అండ్ రెస్పాండ్ టు ద క్వశ్చన్స్. ఇలాగా 8 స్టూడెంట్స్ ఒకరి తర్వాత ఒకరు ఇలాగా ఆడుతూ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, దిస్ ఇస్ ద లాంగ్వేజ్ గేమ్. ఓకే, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్కి డూ, డోంట్ వస్తాయి. థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే డజ్, డజంట్ వస్తుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఓకే, దీని వీడియోని కూడా నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎగ్జాంపుల్ 4th పడింది అనుకోండి, డూ యూ వాచ్ టెలివిజన్? నో ఐ డోంట్. డస్ యువర్ టీచర్ పర్మిట్ యూ ప్లే? మీ టీచర్ ఆడుకోవడానికి ఆలోచిస్తుందా? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి యువర్ టీచర్ అనేది నో షీ డజంట్. పర్సన్స్ని గుర్తుపెట్టుకొని ప్రీవియస్ ఎక్సర్సైజెస్ ఈ యాక్టివిటీని లాంగ్వేజ్ గేమ్ని ఆడాలి. ఓకే, నెక్స్ట్ టంగ్ ట్విస్టర్స్. టంగ్ ట్విస్టర్స్ హెల్ప్ టు ప్రాక్టీస్ లాంగ్వేజ్ వెల్. సో టంగ్ ట్విస్టర్ అనేది మనకు లాంగ్వేజ్ ప్రాక్టీస్, లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ ఈజీగా రావడానికి హెల్ప్ అవుతాయి. నైస్, నైట్, నర్సెస్, నర్సింగ్ నైస్లీ. ఐ సా ఏ కిచెన్ చీటింగ్ చికెన్ ఇన్ ద కిచెన్. ఓకే, సో ఐ సా ఏ కిచెన్ ఈటింగ్ చికెన్ ఇన్ ద కిచెన్. ఈఎన్ ఉన్నప్పటికీ కిచెన్ ఏ అనకూడదు, ఈ అనాలన్నమాట, కిచెన్. ఓకే, స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఐ సా ఏ కిచెన్ ఈటింగ్ చికెన్ ఇన్ ద కిచెన్, ఐ సా ఏ కిచెన్ ఈటింగ్ చికెన్ ఇన్ ద కిచెన్. ఇలాగ టంగ్ ట్విస్టర్స్ అనేది ప్రొనౌన్సియేషన్కి హెల్ప్ అవుతాయి. ఓకే, ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ప్రాక్టీస్ చేసేసి ఈజీగా లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.